అందరికీ నమస్కారం. దేవి చెప్పే కథలకి స్వాగతం. మీ లైక్స్ ద్వారా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. శ్రీమతి ఆర్ సంధ్యాదేవి గారు రాసిన వెన్నెల దీపాలు ఆడియో నవల 14వ ఎపిసోడు. మంజుల మేడ మీదకి వెళ్ళిపోయింది. ఇక్కడి దాకా ముందు ఎపిసోడ్లో జరిగింది. మరి ప్రస్తుతంలోకి వెళ్ళిపోదామా? 7:30 గంటలు దాటిన తర్వాత కారులో 5 ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళను చూస్తూనే కృష్ణతిల్లకి ఎదురు వెళ్ళి లోపలికి తీసుకొచ్చాడు. హాల్లో అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వచ్చిన వాళ్లలో 3 ఫారినర్స్, మిగతా 2 నార్త్ ఇండియన్స్. మాటల మధ్యలో వాళ్ళు మీ మిస్సెస్ని పరిచయం చేయమని అడిగారు. ఆ మాట వింటూనే కృష్ణతిల్లకు గుండెల్లో రాయి పడ్డట్టు అయింది. ఎలా ఆమె గారిని పరిచయం చేయడం? ఆమె వీళ్లతో ఎలా మాట్లాడుతుంది? వీళ్ళకి అస్సలు తెలుగు రాదు. మీ మిస్సెస్ని పరిచయం చేయమని అడుగుతానని తెలిస్తే ఆమె ఊరిలో లేదని చెప్పేవాడిని. ఇప్పుడు ఎలా? ఇక తప్పనిసరి లోపలికి వెళ్ళి భార్యను పిలిచాడు. ఆమెకు 10 సార్లు చెప్పాడు. వాళ్ళకి నమస్తే చెప్పి వచ్చాయి. వాళ్ళకి తెలుగు రాదు, నీకు ఇంగ్లీష్ రాదు అని. మంజు అలాగే అని తలూపింది. అప్పటికే స్నానం చేసి మంచి చీర కట్టుకుని ముస్తాబైంది. కూడా వెంట పెట్టుకుని వచ్చి వాళ్ళకి చెప్పాడు, షీ ఈజ్ మై వైఫ్ మంజరి అని. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో భార్యకు కూడా చెప్పాడు. దీస్ ఆర్ అవర్ గెస్ట్స్, వెరీ గ్లాడ్ టు మీట్ యూ అంటూ మంజుల చేతులు జోడించి నమస్కరించింది నవ్వుతూ. ప్లీజ్ టు మీట్ యూ మిస్సెస్ కృష్ణతిలక్ అని కూర్చున్న వాళ్ళు కూడా ఆమె చేతులు జోడించినంటే చేతులు జోడించారు లేచి నిలబడుతూ. వెల్ వీ కేమ్ టు ఇండియా రీసెంట్లీ వీ కేమ్, హౌ డూ యూ లైక్ ఇండియా? ఆమె నవ్వుతూ ప్రశ్నించింది. వీ లైక్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్ వెరీ మచ్. వాళ్ళు ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. ఆమెను కళ్ళార్పకుండా ఆశ్చర్యంగా చూశారు. ఆమె తనతో ఇంగ్లీష్ మాట్లాడడం. వాళ్ళు ఇండియాలో ఆంధ్ర స్త్రీలను చాలామందిని చూశారు. చీర కట్టు, బొట్టు ఫారినర్స్ మెచ్చుకుంటారు. కానీ మంజుల అంత సుకుమారంగా, నాజూగ్గా, అందంగా ఉన్న వాళ్ళని వాళ్ళు ఎప్పుడు చూడలేదు. బొమ్మలాగా చీర కట్టే విధానం, పెద్ద జడ, ఉంగరాల జుట్టు, నుదుటి మీద పెద్ద బొట్టు, చేతులకి గాజులతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది వాళ్ళ కళ్ళకు. ముఖ్యంగా మంజు కళ్ళు. ఆ కళ్ళు నల్లగా, పెద్దగా, చేపల్లాగా, విశాలంగా, అందంగా ఉన్నాయి. అంత అందమైన కళ్ళు ఫారెన్లో స్త్రీలకు కానీ నార్త్ ఇండియన్ స్త్రీలకు కానీ ఉండవు. తెలుపు రంగు తప్పిస్తే ఆ కళ్ళలో కళాకాంతులు ఉండవు. మంజుని చూడగానే చిన్నగా ఉన్నవారి నీలికళ్ళు పెద్దవిగా అయ్యాయి. రెప్పవాల్చడం మరిచి అలాగే చూస్తుండిపోయారు. తెలుగుదేశంలో పురుషులు తమ భార్యల వైపు పరాయి పురుషుడు కన్నార్పకుండా చూస్తే సహించి ఓర్చుకోలేరు. భార్యతో వాళ్ళు అతి చనువుగా మాట్లాడితే కూడా భరించలేని అనుమానం. కుతకుతలాడిపోతూ భార్య ప్రాణమైనా తీసేస్తారు, లేక తన ప్రాణమైనా తీసేసుకుంటారు అని తెలియదు పాపం ఆ ఫారినర్స్కి. వాళ్ళ ఉద్దేశాలు మంచివే, మనసులో ఎలాంటి చెడు ఉద్దేశాలు ఉండవు. కాకపోతే ఆంధ్ర స్త్రీలను చూడగానే వాళ్ళకి ఆశ్చర్యం, అంతకుమించి గౌరవం కూడా. ప్లీజ్ సిట్ డౌన్ అంటూ వాళ్ళందరికీ సోఫా చూపించింది. థ్యాంక్ యూ అంటూ వాళ్ళ 5 సోఫాలో కూర్చున్నారు. కృష్ణతిల్లకి చెమటలు పోస్తున్నాయి. భార్య ఎక్కడ తప్పు మాట్లాడేస్తోందో అని, వాళ్ళ దగ్గర పరువు పోతుందేమోనని. అని ఇంతవరకు ఏదో మాట్లాడేసింది, అయిపోయింది. ఇక ముందు ఎలా మాట్లాడుతుంది? త్వరగా లోపలికి వెళ్ళిపోతే బాగుండు అనే మనసులోనే 1000 దేవుళ్లకు మొక్కుకొని భార్య వైపు చూడసాగాడు. తన వైపు చూస్తే లోపలికి వెళ్ళిపోమని, కళ్ళతో సైగ చేద్దామని అతని ఉద్దేశం. ఆమె అస్సలు అతని వైపే చూడలేదు. అక్కడ ఉన్నట్టే మర్చిపోయింది. వాళ్లతో ఇంగ్లీషు చకచకా మాట్లాడేస్తోంది. వాళ్ళకి ఇండియా నచ్చిందా, ఫారెన్ నచ్చిందా అని ప్రశ్నించింది. ఇండియా మీరు ఎందుకు వచ్చారు అని అడిగింది. వాళ్ళు చెప్పారు, ఇండియా మాకు బాగా నచ్చింది అని. వాల్తేరు ఆంధ్ర యూనివర్సిటీలో మా అమ్మాయి ఎంఎస్సి చదువుతోంది, భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంటోంది అని ఒకతను చెప్పాడు. మరొకతను చెప్పాడు, మా అబ్బాయి ఆంధ్ర యూనివర్సిటీలో బి ఫార్మసీ చదువుతున్నాడు అని. మరొకతను చెప్పాడు, మా బ్రదర్ ఒకతను కాల్టెక్స్ ఆఫీసర్ అని. మేమంతా ఇక్కడే దిగాం అని. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఫారినర్స్ చాలామంది చదువుతున్నారని, వాళ్ళు ఇక్కడ ఫారెన్ అసోసియేషన్ పెట్టారని, మా ఫారినర్స్ అంతా ఇక్కడ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారని,
తెలుగు వాళ్ళ వంటలు, వాళ్ళ పద్ధతులు అన్నీ ఇష్టపడుతున్నారని వాళ్ళంతా ఇంగ్లీష్లో మంజుతో చెప్పసాగారు. మంజు వారి మాటలు నవ్వుతూ వింటూ మధ్య మధ్య ఇండియా గురించి, సాంప్రదాయాలు, పద్ధతుల గురించి వాళ్ళతో మాట్లాడసాగింది. వాళ్ళు ఆశ్చర్యంతో వినసాగారు. కృష్ణతిలక్ కూడా లోపల ఆశ్చర్యపోయాడు. ఆమె ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడడమే కాదు, ఆ మాటల ఉచ్చారణ చాలా చక్కగా ఉంది. ఈమెకి ఇంగ్లీష్ మాట్లాడడం ఇంత బాగా వచ్చా అని అనుకున్నాడు మనసులో. మంజు లోపలికి వెళ్ళి నౌకర్లతో వాళ్ళకి కూల్ డ్రింక్స్ పంపించింది. వాళ్లతో చిప్స్, క్యాష్యూ నట్స్ కూడా పంపించింది. ఆ తర్వాత చికెన్ సూప్ పంపించింది. అరగంట తర్వాత వాళ్ళంతా భోజనాలకు కూర్చున్నారు. డైనింగ్ టేబుల్ నిండా డిష్లు, ప్లేట్లు అన్నీ పేర్చి ఉన్నాయి. వైట్ రైసు, ఫ్రైడ్ రైసు, బిర్యానీ, చికెన్ కర్రీ, తండూరి చికెన్, ఫ్రాన్స్, ఇలాంటివి చాలా ఐటమ్స్తో పాటు సాంబారు, పూరీలు అని మంజు వాళ్ళకి చెప్పింది. వీటిలో కారం ఉండదు, మా తెలుగు వంటకాలే చేశాను. అంతా ఆశ్చర్యం పోయారు. ఇవన్నీ మీరే చేశారా అని అడిగారు. నేనే చేశాను అని నవ్వింది. కృష్ణతిలక్ ఆ వంటల వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. హోటల్ వాళ్ళు ఎంత బాగా చేసినా ఇంత శుభ్రంగా చేయరు. మంజు ఎప్పుడు ఇవన్నీ చేసింది? అతనికి బుర్ర వేడెక్కిపోయింది. వాళ్ళు వంటలు అన్నీ చాలా బాగున్నాయని తెగ పొగుడుతూ తిన్నారు. కృష్ణతిలక్ ముఖం ఆ పొగడతలకి సంతోషంతో వికసించింది. వాళ్ళు అలా పొగుడుతూ ఉంటే మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. భోజనాలు అయ్యాక స్వీట్ పెట్టింది. క్యారెట్ హల్వా, సగ్గుబియ్యం పాయసం, ఫ్రూట్సు, ఐస్ క్రీమ్ అన్నీ పెట్టింది. వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోలేదు, పాయసం, హల్వా తిన్నారు. కాసేపు కూర్చుని మంజుతో, కృష్ణతిలక్తో చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ రాత్రి మంచం మీద పడుకుంటూ భార్యను ప్రశ్నించాడు. మంజు, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? అలా అడుగుతున్నారు అంటూ భర్త వైపు చూస్తూ మంచం మీద కూర్చుంది. నువ్వు ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడుతుంటే ఇంగ్లీష్కి చదువుకి సంబంధం ఏమిటి? అసలు ఏం చదువుకోకపోయినా ఇంగ్లీష్ బాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బిఏలు, ఎంఏలో చదివిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడలేక కళ్ళు తేలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి మీరు ఏమంటారు అన్నట్టు చూసింది. అది కాదు, అసలు నువ్వు ఏం చదువుకున్నావు అని అడుగుతున్నా అంతే అన్నాడు నవ్వి. పల్లెటూరులో పుట్టి పెరిగిన దాన్నే నాకు చదివేమిటి అంటూ నవ్వి తేలిగ్గా కొట్టిపారేసింది ఆ విషయాన్ని. కృష్ణతిలక్ మరి ఆ విషయం ఇంకా ఎత్తలేదు. మంజు పడుకుంది. హోటల్కి ఆర్డర్ ఇచ్చి చేయమని చెప్పాను కదా, నిజంగా నువ్వే చేసావా లేక వాళ్ళతో అలా చెప్పావా? నిజంగా నేనే చేశాను అవన్నీ, మామూలుగా చెప్పింది. ఎన్ని వంటలు నీకు వచ్చా? ఎక్కడ నేర్చుకున్నావు? ఆశ్చర్యపోయాడు. ఎక్కడ నేర్చుకుంటానో, పుస్తకాలు చదివి నేర్చుకున్నాను అని అటు తిరిగి పడుకుంది. ఇక అతని ప్రశ్నలకు జవాబు ఇవ్వడం ఇష్టం లేనట్టు. కృష్ణతిలక్ మరింకా మాట్లాడకుండా పడుకున్నాడు. ఆ రోజు శేషయ్య గారు వచ్చారు. తండ్రిని చూసి మంజు సంతోషంగా ఎదురు వెళ్ళింది. వచ్చే ముందు ఒక ఉత్తరం రాయలేదేమిటి అనింది నిష్ఠూరంగా. లేదమ్మా, నిన్ను చూడాలనిపించింది అంతే, అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసాను అని అన్నారు ఆయన. శ్రీపతిరావు గారు ఆయన భార్య కనిపించకపోవడంతో కూతుర్ని ప్రశ్నించారు, ఎక్కడికి వెళ్ళారు అని. మంజు చెప్పింది, 4 రోజుల పాటు ఊళ్ళు చూసి వస్తామని వెళ్ళారు అని. కృష్ణతిలక్ గురించి అడిగారు. తండ్రితో ఏ విషయం చెప్పడం ఇష్టం లేక, ఆయన చాలా మంచివారు నాన్న, అత్తగారు, మావగారు అంతా నన్ను బాగానే చూసుకుంటున్నారు అనే చెప్పింది. ఆయన తృప్తిగా తలూపారు. ఇక తనకి ఏ బెంగా లేదు అన్నట్టు. కృష్ణతిలక్ డ్యూటీ నుండి రావడంతో శేషయ్య గారిని నవ్వుతూ పలకరించాడు. కాసేపు ఆయన దగ్గర కూర్చుని ఆ మాట ఈ మాట చెప్పి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. కృష్ణతిలక్ శేషయ్య గారిని చూడడంతో బుర్ర చురుగ్గా పనిచేసింది. ఆలోచనలు అన్నీ లింకుల్లా అల్లుకుని వసుధ వైపు పరుగు తీశాయి. మంజుని శేషయ్య గారితో కూడా పంపించేస్తే ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత వసుధ గురించి అంతా వివరంగా రాసి క్షమించి తన సంగతి మర్చిపోమని, వేరెవరినైనా వివాహం చేసుకోమని వ్రాస్తే, అలా ఆలోచన రాగానే తనే మర్చిపోయాడు. వసుధను గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ రోజు ఉదయం టిఫిన్ తీసుకుంటున్నప్పుడు శేషయ్య గారితో అన్నాడు, మీకు ఒక్కర్తే కూతురు వదిలి ఉండలేకపోతున్నారు అని నవ్వాడు. అవును బాబు అంటూ శేషయ్య గారు కూడా ఒప్పుకున్నారు. పోనీ మీ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి 4 రోజులు అట్టి పెట్టుకోండి. ఎందుకు బాబు, నీకు ఇక్కడ సదుపాయం జరగొద్దు. నా సదుపాయాలకేం కానీ ఇంట్లో నౌకర్లు ఉన్నారు, వంట మనిషి కూడా ఉన్నాడు. ఒక్క 4 రోజులే కదా,
శేషయ్య గారు మనసులోనే పొంగిపోయారు అల్లుడి మంచితనానికి. ఇల్లంతా వదిలి అమ్మాయి వస్తుందా? మీ అమ్మగారు నాన్నగారు కూడా లేరు కదా అన్నారు. ఆయన మనసులో కూతుర్ని తీసుకువెళ్ళి 4 రోజులు అట్టు పెట్టుకుందామనే ఉంది. మంజు ఎందుకు రాదు? మీతో రావడం అంటే ఎగిరి గంతేసి మరీ వస్తుంది అని నవ్వాడు. ఆయన మాట్లాడలేదు. నేను పంపిస్తాను, మీతో వస్తుంది అని నమ్మకంగా చెప్పాడు. శేషయ్య గారు ఆ మర్నాడు వెళ్ళిపోతాను అని చెప్పారు. కృష్ణతిలకు హుషారుగా భార్యతో చెప్పాడు. మంజు అక్కడికి రావడంతో బట్టలు సర్దుకో, మీ నాన్నగారితో వెళ్ళి 4 రోజులు ఉండి వద్దు గాని అన్నాడు అతను మామూలుగా. ఆ మాటలు వింటూనే భర్త వైపు విచిత్రంగా చూసింది. ఆ చూపులో నన్ను పుట్టింటికి వెళ్ళమని మీరు చెప్పడం ఏమిటి? నేను వెళ్ళడంలో మీకు ఏమిటి లాభం అన్న అర్థం స్ఫురించింది. ఆ చూపులో అర్థం గ్రహించుకున్న వాడిలాగా తనకి తాను సర్దుకున్నట్లు నవ్వుతూ ఏదో చెప్పబోయాడు. ఆ మాటలు వినే అవసరం తనకు లేనట్టు తల తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె నిర్లక్ష్యానికి మరొక సమయంలో అయితే కృష్ణతిలకి వెంటనే కోపం వచ్చును. కానీ ఇప్పుడు తన కోపం తెచ్చుకుని తొందర పడదలుచుకోలేదు. శాంతంగా నచ్చచెప్పి ఆమెను శేషయ్య గారితో ఊరు పంపించడానికే నిశ్చయించుకున్నారు. ఆ రాత్రి గదిలో పుస్తకం చదువుకుంటున్నాడు మంజు. ఆ గదిలోకి రావడంతోనే కృష్ణతిలకు చదువుతున్న పుస్తకం మూసేసి మంజు అంటూ మృదువుగా పిలిచాడు. ఆ పిలుపులో మార్దవం గుర్తించిన ఆమె ఆశ్చర్యంగా చూసింది. పెళ్ళై ఇన్నాళ్ళైనా ఇలా ఎప్పుడూ అతను పిలవలేదు. ఏమిటన్నట్టు కళ్ళతోనే అడిగింది. ఇలా వచ్చి కూర్చో అంటూ నవ్వుతూ తన పక్కన సోఫా చూపించాడు. మంజు ఆశ్చర్యాన్ని మనసులోనే నొక్కిపట్టి వెళ్ళి సోఫాలో కూర్చుంది. మీ నాన్నగారు రేపు వెళ్తున్నారట కదా అంది భర్త ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. మనసులో దాగున్న గుట్టును గ్రహించడానికి ప్రయత్నిస్తూ, నువ్వు పెళ్ళై వచ్చేశాక పాపం మీ నాన్నగారు ఒక్కరే అయిపోయారు. అతని కళ్ళలోకి సూటిగా చూసింది. నిన్ను తన కూడా తీసుకెళ్దామని అంటున్నారు. వెళ్ళి 4 రోజులు ఉండిరా. ఒక్క క్షణం అలాగే చూస్తుండిపోయింది. ఈ విషయం చెప్పడానికే పిలిచారా? తల ఊపాడు. అయితే ఇక నేను పడుకుంటాను, నాకు నిద్రొస్తోంది అంది సోఫాలోంచి లేచి నిలబడుతూ. అయితే బట్టలు సర్దుకో, మీ నాన్నగారితో వెళ్దువు గాని అంటూ తొందర చేశాడు. ఆమెను ఎలా అయినా ఇంట్లోంచి పంపించి వేయాలన్న ఆతృత అతని ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించసాగింది. మంజు తాపీగా చెప్పింది. మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి నేను అంత పిచ్చిదాన్ని కాదు. నాకు బుర్రుంది. ఈ విషయమే ఇప్పుడు మా నాన్నగారితో చెప్పి వస్తున్నాను. నాకు రావడం కుదరదు, అత్తగారు మామగారు ఊర్లో లేరు, ఇల్లు ఎలా వదిలిపెట్టి వస్తాను అని. నేను వెళ్ళడం లేదు, మా నాన్న రేపు వెళ్తున్నారు అని చెప్పి ఈ చెప్పడం చాలా, ఇంకా చెప్పాలా అన్నట్టు చూసింది. కృష్ణతిలక్ భార్య మాటలు వింటూనే అలాగే ఉండిపోయాడు. నోట మాట రాలేదు. నన్ను అమలాపురం పంపించేద్దామని మీరు మీ అమ్మ నాన్నగారు అంతా ఆలోచిస్తున్నారుగా, అందుకే మీ అమ్మ నాన్నగారిని ఊరికి పంపించాను. లేకపోతే నన్ను ఇంట్లోంచి బయటకు పంపించేయాలని చూస్తారా? నేను ఈ ఇంటి కోడల్ని. నా స్థానాన్ని పెళ్ళగించడం మా బ్రహ్మతరం కూడా కాదు. మీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించకండి అంటూ గిరుక్కున వెనక్కు తిరిగి మంచం వైపు వెళ్ళింది. కృష్ణతిలక్ శిలా విగ్రహంలాగా బిగిసిపోయాడు. తల్లి తండ్రి తను మాట్లాడుకున్న విషయాలు ఈమెకు ఎలా తెలిసాయి? రెండో వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడ్డారే, అంతా మాయగా ఉంది. అతని బుర్ర వేడెక్కిపోయింది. ఈమె దగ్గర తన ఎత్తులేం సాగడం లేదు. ఎలా ఈమెను పంపించడం, వసుధని ఇంటికి ఎలా తీసుకురావడం అని ఆలోచిస్తున్నాడు అతను. శేషయ్య గారు ఊరికి వెళ్ళిపోయారు. శ్రీపతిరావు గారు దంపతులు ఊరు వెళ్ళి 10 రోజులైంది. 2 ఉత్తరాలు రాశారు. ఆ రోజు కృష్ణతిల్లకి డ్యూటీ లేదు, సెలవు. ఇంటి దగ్గరే ఉన్నాడు. మంజు అతనికి చెప్పింది సాయంత్రం సినిమాకి వెళ్దామని. అతను అయిష్టంగా మొహం పెట్టాడు. ఆమెను ఎలా అయినా ఇంట్లోంచి పంపించేయాలని చూస్తున్నాడు. సినిమాలకు షికార్లకు వెళ్ళడం ఇష్టం లేదు. ఆ మాట పైకి చెప్పలేకపోతున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఆహా ఏం లేదు అంటూ నవ్వాడు. సాయంత్రం సినిమాకు వెళ్దామని చెప్తున్నాను. అలాగే వెళ్దాం. మంజు ఇంకేమీ మాట్లాడలేదు. సాయంత్రం టైం అవుతుండగా మంజు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ముస్తాబు మొదలుపెట్టింది. ముస్తాబాయి చీర కట్టుకుని తనని తాను నిలువుటద్దంలో చూసుకుంది. నేరేడు రంగు జరీ చీరకు లేత గులాబీ రంగు పెద్ద అంచు ఉన్న నేరేడు రంగు జాకెట్ వేసుకుంది. మంగళసూత్రాలు, మెడకు పెద్ద లాకెట్తో నల్లపూసల హారం, ఎడం చేతికి మాచి కుడి చేతికి బంగారు గాజులతో పాటు
నేరేడు రంగు లేత గులాబీ రంగు గాజులు వేసుకుంది. నుదుట లేత గులాబీ రంగు బొట్టు పెట్టుకుంది. కళ్ళకి కాటుక, పెదవులకి లిప్స్టిక్ వేసుకుంది. చెవులకి వెడల్పాంటి పెద్ద పెద్ద రింగులు పెట్టుకుంది. ఏమో ఆ అలంకరణ అందం చూస్తే ఎవరైనా అనుకుంటారు బెంగాలీ అమ్మాయి తెలుగు ఊళ్ళో స్థిరపడిపోయింది అని. అంత అందంగా నాజుగ్గా సుందరిలాగా ఉంది. యువతలకు వచ్చిన మంజుని రెప్పవాల్చకుండా చూసి మనసులో అనుకున్నాడు కృష్ణతిలక్. మీరు వెళ్ళి స్నానం చేసి రండి అంది భర్తని అతను ఇంకా అలాగే కూర్చోవడం చూసి. అతను తల ఊపి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాడు. బట్టలు మార్చుకొని తల దూకుని కాళ్ళకి మేజోళ్ళు తొడుక్కున్నాడు. మంజు కింద హాల్లో ఉంది. నౌకరు ఆమెకు ఉత్తరం తెచ్చి ఇచ్చాడు. ఆ ఉత్తరం మహేందర్ రాశాడని ఆత్రంగా కవరు చింపి ఉత్తరం తీసింది. చదవసాగింది. వదిన గారికి నమస్కారాలు. నేను చాలాసార్లు మీకు ఉత్తరం రాయాలని మానేశాను. అన్నయ్య చూస్తే ఏమన్నా అనుకుంటాడని. కానీ ఇప్పుడు వ్రాయక తప్పడం లేదు. అమ్మా నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోమని సంబంధాలు వెతుకుతున్నారు. వచ్చి అమ్మాయిని చూడు, సంబంధం నచ్చితే ముహూర్తాలు పెట్టిచ్చేస్తామని అంటున్నారు. నేను బాగా ఆలోచించి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకొని ఊరు వెళ్ళడానికి బయలుదేరుతూ ఉండగా నాకు ఒక ఉత్తరం వచ్చింది. అది ఎక్కడి నుంచో ఊహించగలరా? ఆ ఉత్తరం మీ ఫ్రెండ్ కోమలి దగ్గర నుంచి వచ్చింది. నాతో చాలా విషయాలు అర్జెంటుగా మాట్లాడాలిట. నన్ను వెంటనే అర్జెంటుగా బెంగుళూరు బయలుదేరి రమ్మని రాసింది. వెళ్ళాలా మానాలా అని ఒక్క క్షణం ఆలోచించాను. పాపం ఆ అమ్మాయి అలా ఎందుకు రాసిందో, ఎప్పుడు వ్రాయంది ఇలా రాసింది అంటే ఎంత ముఖ్యమైన పనో అని బెంగుళూరు వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను. వెంటనే ఉత్తరం రాశాను. నేను 2 రోజుల్లో బెంగుళూరు వెళ్తున్నాను. వచ్చాక అక్కడ విషయాలు ఏమిటో మళ్ళీ రాస్తాను. ఇంతే సంగతులు. మహేందర్. మంజు ఉత్తరం చదవడం పూర్తి చేసి సోఫాలో ఆలోచనలో పడింది. కోమలి మహేందర్కి అర్జెంటుగా రమ్మని ఉత్తరం రాసిందా? ఏమిటంత అర్జెంటు? ఆమెకి ఏం కష్టం లేదు కదా. తను బెంగళూరులో ఉన్నప్పుడు ఇద్దరు ఎంత స్నేహంగా ఉండేవారు. అప్పటి రోజులు గుర్తు తెచ్చుకుంటూ మెల్లగా మేడ మీదకు వెళ్ళింది. అంతలో కృష్ణతిలక్ గది యువతలకు వచ్చాడు. ఇద్దరూ అక్కడ ఎదురుపడ్డారు. మంజు పరధ్యాన్నంగా ఉందేమో. చేతిలో ఉత్తరం సంగతి మర్చిపోయింది. కృష్ణతిలక్ దృష్టి ఆ ఉత్తరం మీద పడింది. ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? ఎవరు రాశారు అని అడిగాడు మామూలుగా. ఉత్తరం సంగతి అప్పుడే గుర్తుకు వచ్చినట్టు చప్పున ఉత్తరాన్ని వెనక్కు దాచేసుకుంది, అతని కళ్ళ పడకుండా. కృష్ణతిలక్ ఆమె అలా చేయడంతో మనసులో ఏదో అనుమానం మొలకెత్తింది అతనికి. ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు కూడా ముడిపడ్డాయి. ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? ఏది? నన్ను చూడని అంటూ చేయి చాపాడు. ఊహు అంటూ తల అడ్డంగా తిప్పింది. అంతరహస్యమా? నవ్వుతూ ప్రశ్నించిన కళ్ళల్లో మాత్రం కోపం తొంగి చూసింది. రహస్యమే మొండిగా చెప్పింది. కానీ ఉత్తరం మాత్రం అతనికి ఇవ్వలేదు. రహస్యం అనగానే అతనిలో పట్టుదల హెచ్చింది. ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలి. ముందుకు ఒక్క అడుగు వేసి చేయి చాపి అందుకోపోయాడు ఆ ఉత్తరాన్ని. అది ముందే గ్రహించినట్టుగా చటుక్కున వెనక్కి ఒక్క అడుగు వేసింది. నీవు ఆ ఉత్తరం ఎలా ఇవ్వవో నేను చూస్తాను. అది ఎవరు రాశారో నేను తెలుసుకోవాలి అని పంతం పట్టి నట్టు 2 అడుగులు వేసి ఆమెను అందుకోబోయాడు. మంజు ఉత్తరం పట్టుకుని మెరుపులా గదిలోకి పరిగెత్తింది. ఆమె వెంటనే అతను ఆ గదిలో ప్రవేశించి తలుపులు మూసి గడియ వేసి ఒక్క అంగలో ఆమెను సమీపించసాగాడు. భర్త వైపే చూస్తూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేయసాగింది. అతను దగ్గరగా వస్తుంటే సింహం కాళ్లకు చిక్కుకున్న లేడి కూనలాగా బెదిరిపోయింది. చేతిలో ఉత్తరం ఏం చేయాలి? తను చచ్చినా అతనికి ఉత్తరం కనబడనీయకూడదు అని నిశ్చయించుకుంది. కృష్ణతిలక్ చటుక్కున చేయి చాపి ఆమెను అందుకోబోయాడు. మంజు తప్పించుకోవడంలో ఆమె పైట చెంగు అతని గుప్పెట్లో ఇరుక్కుపోయింది. క్షణం ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. ఇప్పుడెలా? నన్ను తప్పించుకోగలవు? ఉత్తరం ఇయ్యి అన్నట్టు ఉన్నాయి అతని చూపులు. నేను చచ్చినా మీకు ఆ ఉత్తరం దొరకనివ్వను అన్నట్టు నిర్లక్ష్యంగా చూస్తూ అతని చేతిలో చిక్కుకున్న చీర కొంగుని వదిలించుకోవడానికి చూసింది. అతను వదల్లేదు. ఎడం వైపుకు తిరిగితే చీర మొత్తం ఊడి అతని చేతిలోకి వస్తుంది. కుడివైపుకు తిరిగితే వెళ్ళి అతని గుండెల మీద పడుతుంది. ఎరకాటంలో పడింది మంజు. అతను ఆ అదను చూసుకొని ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. అతని బలిష్టమైన చేతుల్లో కదలలేకపోయింది. తప్పించుకోవడానికి వీల్లేనంత బలంగా గుండెలకు అదిమిపెట్టి గట్టిగా బంధించాడు. ఆమె ఒక్క చేతిలో ఉత్తరం
అది అతను అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు ఉత్తరం అతనికి అందకుండా చేస్తూ అతని చేతుల్లోంచి తప్పించుకోవడానికి పెనుగులాడుతోంది. ఆ పెనుగులాటలో ఇద్దరు తూలి కట్టుకుని వెళ్ళి మంచం మీద పడ్డారు. ఈ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. శ్రీకథాసుధ క్విజ్ అనే కొత్త ఛానల్ పెట్టానండి. తప్పకుండా ఆ ఛానల్ని కూడా చూడండి, లైక్ ఇవ్వండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.